ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదొక బిగ్ అలర్ట్. ఇవాళ ఏపీ అటు తెలంగాణలో కూడా వర్షాలు పడనున్నాయి. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలైతే దంచి కొడుతున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం ఉన్నట్టు ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. ఈ క్రమంలో నేడు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు ఆంధ్రప్రదేశ్, యానం, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. జూలై 21 నుంచి 27 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని జిల్లాలో భారీ వర్షాలు, అలాగే ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరికించింది. గత అర్ధరాత్రి నుంచి కూడా 21 ఉదయం వరకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు. అయితే జూలై 21 నుంచి 25 వరకు 1 లేదా 2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 21, 22 తేదీల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కురిసేటువంటి అవకాశం ఉంది. ఇటు జూలై 23 నుంచి 24 తేదీల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. అలాగే జూలై 25 నుంచి 27 వరకు గనక చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ప్రత్యేకంగా హెచ్చరికలు అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే మొదటి రోజున కూడా కొన్ని ప్రాంతాల్లో గనక మనం చూసుకుంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సో మొత్తానికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అలాగే ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జూలై 21 నుండి అలాగే జూలై 27 వరకు వారం రోజుల పాటుగా విస్తారంగా కూడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తుంది. రాబోయే రోజులలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పింది. ఎక్కువగా ప్రభావం అయ్యేటువంటి జిల్లాలు గనక చూస్తే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ లో కూడా అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకొనుంది. సో నగరం అంతటా కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ జామ్లు కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి సైబరాబాద్ పోలీసులు, ఐటీ కంపెనీలు, విద్యా సంస్థల్ని కూడా అప్రమత్తం చేశారు. వైపు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉంది. సో జూలై 21 నుంచి 25 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగుతాయి. అలాగే అనంతరం జూలై 25 నుంచి 27 వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ అదనపు హెచ్చరికలు అయితే ఇప్పటి వరకు లేవు. కానీ ఏవైతే హెచ్చరికలు ఉన్నాయి 20 తారీఖు వరకే కనిపిస్తా ఉన్నాయి. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోయే 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. సో మొత్తానికైతే ఆరెంజ్ అలర్ట్ జాబితాల లిస్ట్ ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పిడుగుల హెచ్చరిక కూడా చేసింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముఖ్యంగా ఎక్కడైతే రైతులు, గొర్రె కాపర్లు ఉంటారో వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని చెప్పేసి, పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పేసి హెచ్చరించింది. సో బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని ఏర్పడినటువంటి ఒక బలమైన ఉపరితల ఆవర్తనం
ఆవర్తనం అలాగే ద్రోణి కారణంగా నైరుతి రుతుపవనాలన్నీ కూడా దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకున్నాయి. జూలై మొదటి వారంలో ఉన్న వర్షాల కొరతను భర్తీ చేస్తూ జూలై 21 నుంచి జూలై 27 వరకు 2 రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురవనున్నాయి. సో ఒక రకంగా వానలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూసేటువంటి రైతన్నులకు ఇది ఒక మంచి విషయమే అని చెప్పొచ్చు. ఎందుకంటే గత 2 నెలల నుంచి కూడా వర్షాలు లేక ఎంతో ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల కప్పల పెళ్లి, గాడిదల పెళ్లి కూడా చేసి పూర్వీకులు చేసేటువంటి శాస్త్రోక్తమైనటువంటి ఆచారాలు కూడా పాటించారు వర్షాల కోసం. సో మొత్తానికైతే రానున్న ఒక 1 వీక్ పాటుగా కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్లేసెస్ లలో కూడా ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎవరు బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు.